హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఉంది ఆల్ న్యూ హోండా జాజ్ 2021. సో ఈ కార్ ఏంటంటే మీకు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కింద వస్తుంది. సో ఏంటంటే మీకు చాలా పెద్దగా ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే స్పేషియస్ ఉంది. అండ్ ఏంటంటే ఇది సిటీలో మనకి డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి యాక్చువల్గా చాలా కంఫర్టబుల్. అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఈ కార్వి మెయిన్ ఫీచర్స్ ఏంటి, దీని ఆన్ రోడ్ ప్రైస్ ఏముంది, అండ్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అంటే వేరే కార్తో కంపేర్ చేసుకుంటే ఈ కార్ ఎందుకు కొనాలి అనేది నేను మీకు మెయిన్గా చూపిస్తాను. సో ఏంటంటే కొంచెం ఈ కార్ అనేది ప్రీమియం సెగ్మెంట్లో ఉంది. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ చెప్తాను. సో వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ ఆన్ చేయండి. సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ ద ఆల్ న్యూ హోండా జాజ్ 2021. సో లుక్స్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకి చిన్న చిన్న డిజైన్ చేంజెస్ ఉన్నాయి. మనకి హెడ్ ల్యాంప్స్లో కానీ అక్కడిక్కడ చేంజెస్ ఉన్నాయి. అండ్ వీల్స్ కూడా అల్లో వీల్స్ ఉన్నాయి కదా, దీనిలో మనకి 15-inch వీల్స్ వస్తున్నాయి. సో విచ్ ఐ విల్ బి షోయింగ్ ఇన్ అ మినిట్. అండ్ ఒకవేళ 360 డిగ్రీ లుక్ చూసుకున్నా కూడా సో ఓవరాల్ ఏంటంటే ఇది కొంచెం స్పోర్టివ్గా అనిపిస్తుంది. సో నార్మల్ ఇప్పుడు హోండా కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో ఇది కొంచెం స్పోర్టివ్గా ఉంటుంది. సో బిఫోర్ మనం ఫీచర్స్లోకి వెళ్ళే ముందు అసలు దీంట్లో ఇంజన్ ఏంటనే చెప్తాను. సో ఈ కార్ ఏంటంటే హోండా జాజ్లో ఇది ఓన్లీ మనకి ప్రజెంట్ పెట్రోల్ వర్జన్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో పెట్రోల్ కూడా ఇది ఐవీటెక్ ఇంజన్ 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఒకసారి బానెట్ అనేది ఓపెన్ చేసి ఇంజన్ బే ఎలా ఉంటుందో చూస్తాను. అండ్ దీనికి ఓపెన్ చేయాలంటే కూడా మీకు ఇక్కడ ఫ్రంట్ బాటమ్ సెక్షన్లో ఉంటుంది, చూపిస్తాను. సో ఈ ప్లేస్లో మీకు ఫ్రంట్ బూట్ లీడ్ ఓపెన్ చేయడానికి ఉంది. సో లెట్స్ ఓపెన్ ఇట్. దిస్ ఈస్ ద ఇంజన్ బే. సో ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి కొంచెం ఏంటంటే మీకు పార్ట్స్ అనేది తక్కువ ఉంటుంది అండ్ కొంచెం మీకు ప్లేస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ డ్యూ టు పెట్రోల్ ఇంజన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఐవీటెక్. సో ఇది 4-cylinder ఇంజన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్కి 4 valves. సో కామన్ అది ప్రతి ఒక్క కార్కి ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద ఇంజన్ బే, హౌ ఇట్ లుక్స్. అండ్ ఒకవేళ పవర్ గురించి చూసుకుంటే కూడా ఈ కార్లో మీకు 88.5 bhp పవర్ ఉంది. అండ్ టార్క్ ఏమో 110 Nm టార్క్ ఉంది. సో మీకు ఏంటంటే కొంచెం పవర్ అనేది బాగానే వస్తుంది. సో నార్మల్ డీజిల్ నుంచి కంపేర్ చేసుకుంటే పెట్రోల్లో కొంచెం మీకు పవర్ అనేది ఎక్కువ అయితే ఫీల్ అవుతారు. సో లెట్ మీ క్లోజ్ ద బానెట్ అండ్ షో యూ ద ఫీచర్స్. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే సో ఈ ఫ్రంట్లో ఇక్కడ మీకు పియానో బ్లాక్ ఫినిష్ తోటి వచ్చింది అండ్ ఇదేమో క్రోమ్ వచ్చింది. సో ప్రీవియస్లో చూసుకుంటే ఇది చేంజ్ ఉండేది. సో ఇది డిజైన్ చేంజ్ అయింది. సో ఏంటంటే కొంచెం మనకు హోండా సిటీ 4th జనరేషన్ ఉంది కదా, సో దాని నుంచి డిజైన్ కొంచెం తీసుకున్నది. అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా సేమ్ హోండా సిటీ లాగానే ఉంటాయి. సో ఇది టోటల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది. సో విచ్ ఐ విల్ బి షోయింగ్ ఇన్ ఎ మినిట్. అండ్ టర్న్ సిగ్నల్స్ ఇక్కడ వచ్చాయి. సో జనరల్గా మనకు అన్నింటిలో సైడ్కి వస్తాయి కదా, అది ఈ కార్లో మీకు ఇక్కడ వచ్చాయి. అండ్ ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడి. అండ్ ఇక్కడ కూడా పియానో బ్లాక్ విత్ క్రోమ్ ఇన్సర్ట్స్ ఉంది. సో డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ హనీ కోంబ్ మెష్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే డిజైన్ ఉంది. సో జస్ట్ లైక్ 4th జనరేషన్ హోండా సిటీ ఎలా ఉందో సో సేమ్ థింగ్, కొన్ని ఎలిమెంట్స్ అనేది సేమ్ థింగ్ అలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే చూస్తే మీరు ఏంటంటే కారు ఇది హ్యాచ్ బ్యాక్ డిజైన్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ అనేది టోటల్ క్లోజ్ ఉంటుంది. ఒకవేళ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో 15-inch అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో టోటల్ అలాయ్ వీల్స్లో మీకు ఫ్రంట్ అనేది డిస్క్ వస్తుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రంట్లో మీకు డిస్క్ ఉంది. అండ్ రియర్ వచ్చేసరికి రియర్ ఇస్ డ్రమ్. అండ్ ఒకవేళ సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో ఏబిఎస్ ఉంది, ఈబిడి ఉంది. ఈబిడి అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ కారు మనకి ఒక మెయిన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు సపోజ్ ఒక వన్ సైడ్ అనేది లైక్ రోడ్ మీద ఉండి ఇంకొక సైడ్ ఏమో గ్రావెల్లో ఉందనుకోండి, బ్రేక్ అనేది మీకు గ్రావెల్ ఉన్న సైడ్ ఎక్కువ సైడ్ బ్రేక్ అనేది ఫోర్స్ అనేది వెళ్తుంది. సో అది యాక్చువల్గా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైర్కి డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మనకి కొంచెం వీల్ అనేది స్లిప్ అవుతుందని తెలిస్తే అటు సైడ్ మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో అది ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. సో అది ఈ కార్లో కూడా ఉంది. అండ్ ఈ కార్లో సేఫ్టీ విషయానికి వస్తే బాడీ స్ట్రక్చర్ కూడా టోటల్ ఏసీ బాడీ స్ట్రక్చర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో జనరల్ వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసుకుంటే కూడా కొంచెం దీని బాడీ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ 2 air bags స్టాండర్డ్. సో ఈ కార్లో మీకు ఫ్రంట్ 2 air bags ఉంటుంది, ఒకటి డ్రైవర్ సైడ్ ఇంకోటి ప్యాసింజర్ సైడ్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఎక్స్టీరియర్ చెప్తాను. సో ప్యాసివ్ ఎంట్రీ ఉంది. సో జస్ట్ ఇలా టచ్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఓఆర్విఎమ్స్ విత్ ఇండికేటర్. అండ్ ఇది ఏంటంటే డోర్కి వచ్చింది. సో జనరల్గా ఇక్కడ వస్తుంది, బట్ దీనికి ఇక్కడ డిజైన్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇంకోటి కూడా ఈ కార్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కార్కి సన్ రూఫ్ ఉంది. సో విచ్ ఈస్ రియలీ నైస్. అండ్ ఒక హ్యాచ్ బ్యాక్ కార్లో కూడా మీకు సన్ రూఫ్ వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ వస్తున్నాయి స్టీరింగ్ దగ్గర. సో అవి కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే మీకు సైడ్ పార్ట్. అండ్ ఫ్యూయల్ లిడ్ ఇక్కడ సైడ్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద రియర్ టైల్ సెక్షన్. సో టైల్ సెక్షన్ ఇక్కడ మీకు రియర్ వైపర్, రియర్ డిఫాగర్ అండ్ మెయిన్ టైల్ ల్యాంప్. అండ్ ఇక్కడ వాషర్ ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి వస్తుంది. సో మీకు ఇక్కడ వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది. జనరల్గా ఇది ఇక్కడ స్ప్లాష్ చేసుకోవాలంటే వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది.
అండ్ దిస్ ఈజ్ LED tail lamps, Honda Jazz written here, and this is ZX అంటే టాప్ ఆఫ్ ది లైన్ ZX వేరియంట్. అండ్ మీకు వెనకాల బోట్ కూడా చూపిస్తాను. సో కెమెరా అనేది ఇక్కడ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ అ కెమెరా. సో కెమెరా కూడా నేను టోటల్ లోపల ఒకసారి ఇంటీరియర్ వెళ్ళినప్పుడు మీకు ఎవ్రీథింగ్ చూపిస్తాను. అండ్ ఈ కార్కి సెన్సార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో 1, 2 and 3 and 4 సెన్సార్స్. అండ్ స్పేస్ కూడా యాక్చువల్గా చాలా ఎక్కువ ఉంది. సో నార్మల్గా ఇప్పుడు మనము వేరే కార్ తోటి హోండా అంటే ఇప్పుడు ఇక్కడ అమేజ్ ఉంది కదా, అమేజాన్ WRV. సో అమేజ్లో ఎంత ఉందో ఆల్మోస్ట్ దీంట్లో కూడా నియర్ అంటే ఒక 70% దీనిలో ఎంత స్పేస్ ఉంటుందో దీనిలో అంత ఉంటుంది. సో విచ్ ఈజ్ రియలీ నైస్. దీంట్లో ప్లేస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ లెట్ మీ క్లోజ్ దిస్. అండ్ ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ చూద్దాం. సో ఇక్కడ ప్యాసివ్ ఎంట్రీ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ డోర్లో చూసుకుంటే మీకు బయట ఎక్స్టర్నల్ ORVM ఉంది కదా, దానికి కంట్రోల్స్ ఇక్కడ. అండ్ లాక్, అన్లాక్, విండోస్ లాక్. అండ్ ఇక్కడ మీకు ఆటోమేటిక్ రోల్ డౌన్, ఆటోమేటిక్ అప్ ఇది ఉంది కదా. ఈ గ్లాస్ అనేది టోటల్గా వన్ పించ్కి అప్, 1 pinch డౌన్ వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ చెయ్యి మనం సపోజ్ యాక్సిడెంటల్గా అడ్డం పెట్టినా కానీ గ్లాస్ అనేది టోటల్గా క్లోజ్ అవ్వదు. సో అదొక ఫీచర్ అనేది దీంట్లో ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంటీరియర్. సో ఇంటీరియర్ ఏంటంటే దీంట్లో డ్యూయల్ టోన్. ఈ సీట్స్ అన్ని బీచ్ కలర్ వస్తుంది. డాష్ బోర్డ్ మొత్తం బ్లాక్ కలర్ ఉంది. అండ్ మీకు కీ కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద కీ. హోండా సేస్ లాక్, అన్లాక్. అండ్ లెట్ మీ సిట్ ఇన్ సైడ్. సో ఒకసారి మీకు ఆన్ చేస్తాను. ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ ఉంది. లెట్ మీ ప్రిపేర్. సో దిస్ ఈజ్ ద స్టీరింగ్ వీల్, క్రూజ్ కంట్రోల్ ఉంది ఈ కార్కి. అండ్ దిస్ ఈజ్ ఫర్ మీడియా కంట్రోల్స్. అండ్ ఇక్కడ మీకు మైనస్ ప్లస్ అని ఉంది కదా. సో ఇవి యాక్చువల్గా మాన్యువల్ గేర్స్ అనమాట. అంటే ఈ కార్ యాక్చువల్ ఆటోమేటిక్, ఇది CVT టెక్నాలజీ. సో యాక్చువల్ ఇది ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీనిలో మాన్యువల్ కూడా ఉంటుంది, 6 speed ట్రాన్స్మిషన్ మాన్యువల్. ఇది ఏంటంటే ఆటోమేటిక్ వేరియంట్ మనం రివ్యూ చేసేది. సో మీకు ఆటోమేటిక్లో ఉన్నప్పుడు కూడా 7 gears అనేవి దీంట్లో ఉంటాయి. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, దీని త్రూ కూడా మనం మాన్యువల్ గేర్స్ అనేది ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. సో ఇట్ గోస్ అప్ టు 7 gears. సో ఇదైతే మీరు ఈ కార్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే సేమ్ లైక్ మనకి WRVలో ఎలా ఉందో సేమ్ థింగ్ ఉంది. అండ్ డాష్ బోర్డ్ ఆల్మోస్ట్ సేమ్. సో టోటల్లీ WRVది దీనిది ఆల్మోస్ట్ 2 కూడా సేమ్ ఉంటాయి డాష్ బోర్డ్స్. అండ్ ఇక్కడ టాకోమీటర్, స్పీడోమీటర్ అండ్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రిక్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ అండ్ మనకి టిల్ట్ స్టీరింగ్ వీల్ అండ్ నో టెలిస్కోపిక్, ఓన్లీ టిల్ట్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మీకు టైం, ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B అండ్ ఫ్యూయల్ గేజ్ అండ్ రేంజ్. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ అటు ఇటు రొటేట్ చేసిన కొద్దీ మీకు ఇల్యూమినేషన్ అనేది, బ్రైట్నెస్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్లైట్ లెవెలర్. అండ్ ఇక్కడ మీకు చిన్న కప్ హోల్డర్, AC అండ్ AC వెంట్స్. ఇక్కడ కూడా టోటల్ సిల్వర్ ఫినిష్ వచ్చింది. సో విచ్ ఇస్ వెరీ కామన్. అండ్ ఇక్కడ హోమ్ స్క్రీన్లో దిస్ ఈజ్ డిజిప్యాడ్ 2nd version. సో ఫస్ట్ వర్జన్ దీంట్లో ఇంతకు ముందు వచ్చింది ఫస్ట్ వర్జన్. ఇప్పుడు 2nd versionలో కొంచెం అప్డేట్ అయింది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఫీచర్స్ కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే FM ఆడియో, USB వీడియో అంటే వీడియో సాంగ్స్ కూడా చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ ఏమో మీకు విడ్జెట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ ఏమో ప్లేన్ లైక్ యూ కెన్ ఆల్సో కస్టమైజ్ విడ్జెట్స్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు వాల్పేపర్, LED కస్టమైజేషన్, కనెక్షన్లో బ్లూటూత్. సో జనరల్ థింగ్స్ అన్ని కార్స్లో ఎలా ఉంటాయో సేమ్ థింగ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ రియర్ కెమెరా, పార్కింగ్ గైడ్ ఉంది. అండ్ ఏంటంటే రివర్స్ చేసినప్పుడు ఈ కార్లో మీకు కెమెరా అనేది 3 modes ఉంటాయి. సో ఇప్పుడు చూడండి. సో దీంట్లో ఒకటేమో వైడ్ మోడ్, ఇంకోటేమో నార్మల్ వ్యూ అండ్ ఇంకోటేమో టాప్ డౌన్ వ్యూ. సో టోటల్ 3 views ఉన్నాయి. సో దిస్ ఈజ్ వైడ్, నార్మల్ అండ్ టాప్ డౌన్. సో ఒకటి కెమెరాలో 3 types ఆఫ్ యాంగిల్స్ చూసుకోవచ్చు ఈ కార్లో. అండ్ లెట్ మీ కీప్ ఇట్ పార్కింగ్ మోడ్. అండ్ ఇప్పుడు ఇంకా దీంట్లో అయితే ఇవే ఉన్నాయి. అండ్ సేమ్ స్పీకర్స్. సో టోటల్ మీకు ఇక్కడ ఆడియో సిస్టమ్ కూడా లైక్ నార్మల్ ఆడియో సిస్టమ్, మరి మీకు బోస్ అలాంటిది ఏమి కాదు, ఇట్స్ నార్మల్. ఇక్కడ చూసుకుంటే AC టచ్ కంట్రోల్స్, టోటల్గా మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ ఇక్కడనేమో 2 USBs ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఫోన్ త్రూ కనెక్ట్ చేసుకుంటే దీనికి యాపిల్ కార్ప్లే అన్న కదా, సో అది కనెక్ట్ చేసుకోవడానికి ఒక USB, ఇంకోటి ఏమో నార్మల్ USB అండ్ ఇంకోటి 12 volts పవర్ సాకెట్. సో ఏంటంటే ఈ టోటల్ కన్సోల్ ఉంది కదా, సేమ్ లైక్ WRVలో ఎలా ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, చూడడానికి సేమ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ డ్రైవర్స్ ఆర్మ్రెస్ట్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ సీట్స్. ప్రతి దానికి కూడా పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే సన్ రూఫ్. సో ఇది కూడా 1 touch సన్ రూఫ్. సో ఒకసారి పుష్ చేయగానే మీకు టోటల్ సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ సన్ రూఫ్ కూడా యాక్చువల్గా కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంది, అంటే చిన్న సైజు కాదు. అంటే ఒక 2 చిన్నపిల్లలు అయితే ఈజీగా లైక్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నిలబడవచ్చు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను నేను. సో ఇదైతే దీని గురించి. అండ్ ఇక్కడ ఒక వ్యానిటీ మిర్రర్ ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి ఇక్కడ. సో 2 వ్యానిటీ మిర్రర్స్, 2 ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఇంకొకటి వన్ ఆఫ్ ది కూలెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్ సీట్ ఉంది కదా,
సో ఈ కార్ సీట్ టోటల్గా బ్యాక్ సైడ్ రిక్లైన్ అవుతుంది, అంటే ఇది సీట్ కొంచెం ఫ్రంట్ సైడ్ పుష్ చేసి ఈ సీట్ అనేది టోటల్ చేస్తే జస్ట్ లైక్ సోఫా ఎలా ఉంటుంది, సోఫా లాగా మనం ఈ కార్ని చేసుకోవచ్చు. లైక్ లాంజ్ అంటారు కదా, సో లాంజ్ లాగా దీన్ని చేసుకోవచ్చు. ఈ సీట్ అనేది రిమూవ్ చేసేసి ఈ టోటల్గా మనం బ్యాక్ సైడ్ పుష్ చేస్తే టోటల్గా మనకి లాంజ్ సీటింగ్ అనేది అయిపోతుంది. సో ఈ కార్లో అదొక బెస్ట్ ఫీచర్ అనేది ఉంది దీంట్లో. అండ్ ఇప్పుడు మీకు రియర్ సైడ్ అనేది చూస్తాను, రియర్ సైడ్ ఎలా ఉంది, ప్లేస్ అనేది కంఫర్టబుల్ ఉందా లేదా అనేది చూద్దాము. సో దిస్ ఈజ్ రియర్ సైడ్ అనేది యాక్చువల్గా కొంచెం బ్యాక్ సైడ్ పుల్ చేసి ఉంది. ఇప్పుడు మీరు ప్లేస్ చూడవచ్చు. సో నాకు ఆల్మోస్ట్ ఇంత ప్లేస్ ఉంది. సో హోండాలో ప్రతి కార్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కార్స్ కూడా స్పేసెస్ చాలా ఉంటుంది. సో హోండాలో అయితే అందరికి తెలిసే ఉంటుంది, స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, రియర్ స్పేస్ కూడా. సో టోటల్గా దీనిలో 4 persons ఈజీగా కూర్చోవచ్చు, ఒక చైల్డ్ ప్లస్ 4 adults. సో ఈజీగా కూర్చోవచ్చు. సో టోటల్ 5 seating, బట్ 4 persons కెన్ సీట్ కంఫర్టబుల్లీ. సో ఇవైతే మీకు ఈ కార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. అండ్ సేఫ్టీ వైజ్ కూడా యాక్చువల్గా దీని హోండా కార్స్ సేఫ్టీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని లైట్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. సో లైట్స్ కోసం కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఓన్లీ మాన్యువల్ లైట్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఓన్లీ మాన్యువల్ వైపర్, సో ఆటోమేటిక్ ఏం లేదు. దీనికి రియర్ వైపర్ కూడా ఉంది. సో మీకు రియర్ వైపర్ ఆప్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి దీనికి. అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ ఇప్పుడు మెయిన్ ల్యాంప్స్ చూపిస్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా మెయిన్ హెడ్ ల్యాంప్స్ అనేది ఆన్ ఉన్నాయి. సో ఇక్కడ దిస్ ఈజ్ DRL, దిస్ ఈజ్ మెయిన్ హెడ్ ల్యాంప్ అండ్ దీస్ ఆర్ టర్న్ సిగ్నల్స్. అండ్ కింద మీకు ఫాగ్ లైట్స్ ఉన్నాయి. సో టోటల్ LED సిస్టమ్ జస్ట్ లైక్ హోండా సిటీలో 4th generation ఎలా ఉందో ఇప్పుడు కూడా దీంట్లో సేమ్ అలాంటిదే వచ్చింది. అండ్ ఐ విల్ షో యూ ద రియర్ సెక్షన్. సో రియర్ సెక్షన్ చూసుకుంటే రియర్లో ఏంటంటే ఈసారి చేంజ్ ఏంటంటే ఇప్పుడు లైట్ ఉంది కదా, ఇది టోటల్ ఫ్లోటింగ్ వచ్చింది. సో ఈ పైన సెక్షన్ ఉంది కదా, ఈ పైన సెక్షన్ కూడా ఇది కూడా లైటే. ఇంతకుముందు ఓన్లీ ఇది మాత్రం ఉండేది ఫస్ట్ హోండా జాజ్ రిలీజ్ అయినప్పుడు. బట్ ఇప్పుడు టోటల్ లైట్స్ వచ్చినాయి. సేమ్ జస్ట్ లైక్ వోల్వోలో ఒక మోడల్కి సేమ్ ఇలానే ఉంటుంది. సో సేమ్ థింగ్ అలానే ఇప్పుడు ఇది కూడా కనిపిస్తుంది. సో చూడడానికి కూడా లైక్ లుక్ అయితే ఇట్స్ వెరీ నైస్. అండ్ చూసారు కదా, ఇవైతే ఈ కార్వి మెయిన్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ ప్రైస్ 9.3 lakhs నుంచి 12 lakhs వరకు ఉంది. అంటే మనకి ఇవి నేను చెప్పేది ఆన్ రోడ్ ప్రైజెస్. సో వేరియంట్కి డిఫరెంట్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా షోరూమ్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మీరు అక్కడ నుంచి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోండా జాజ్ 2021 మోడల్. సో నెక్స్ట్ పాసిబుల్ ఉన్నప్పుడు ఒక డ్రైవ్ రివ్యూ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. సో మీకు దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ కార్లో అసలు మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది చెప్పడం కోసం ఈ వీడియో. సో తెలిసి మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా ఈ కార్లో ఏం ఫీచర్స్ ఉన్నాయని. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అంటే కొత్త కార్స్ కానీ బైక్స్ కానీ ఏమొచ్చినా కూడా ఆల్మోస్ట్ మన ఛానల్ అంటే నా టైప్ ఆఫ్ రివ్యూస్ మీరు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు నా ఛానల్లో చూడొచ్చు. సో డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవర్ ఛానల్. అండ్ మీ నుండి సపోర్ట్ కూడా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో కీప్ ఫాలోయింగ్ మీ. అండ్ ఒకవేళ ఇంకా నా అప్డేట్స్ కూడా ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా Instagram ID కూడా ఇస్తాను కింద, రవికిరణ్ కస్తూరి. సో మీరు దాంట్లో నన్ను ఫాలో అవ్వచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.